హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటనేది మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది గదా! ఇవాళైతే నా వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. మనం ఈజీగా 3 పూటల క్వాంటిటీతో తింటూ ఎలా హెల్తీగా వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వాలో నా వెయిట్ లాస్ జర్నీ అయితే పర్సనల్‌గా నేనైతే షేర్ చేసుకుంటాను. 75 నుంచి 67 కేజెస్‌కైతే వచ్చేసానండి. అరౌండ్ 4 మంత్స్‌లో అనమాట. హెల్తీగా అండి హ్యాపీగా తింటూ తగ్గొచ్చు. ఇది మనకి యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళైతే హ్యాపీగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేయండి. మనకు అవసరం లేదు ఈ టాపిక్ అనుకున్న వాళ్ళైతే స్క్రోల్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు ముందుగా అయితే మనం ఏది చేయాలన్నా కూడా రెగ్యులర్‌గా అయితే చేయాలండి. ఒకరోజు, 2 రోజులు చేసి అవ్వలేదులే అని అనుకుంటే కాదు గదా! బేసిక్‌గా అమ్మాయిలు చాలామంది కూడా పెళ్ళికి ముందు సన్నగానే ఉంటారండి. ఇంక పెళ్ళయిన తర్వాత కొంచెం లైఫ్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది గదా! పెళ్ళయ్యి ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇంకా సర్జరీస్ జరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా చాలామంది ఆడవాళ్ళకి బరువు పెరిగిపోతూ ఉంటారు. ఒళ్ళొచ్చేస్తూ ఉంటుంది. ఎవరికో రేర్‌గా అనమాట బరువు పెరగకుండా ఉండే వెయిట్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఉండడం. చాలామంది మోస్ట్‌లీ ఆడవాళ్ళైతే బరువు పెరిగిపోతూ ఉంటారు. నేను కూడా పెళ్ళికి ముందు చాలా సన్నగానే ఉన్నానండి. 55 కేజెస్ ఉండేదాన్ననమాట. ఇంకా పెళ్ళయిన తర్వాత కొంచెం లైఫ్ స్టైల్ అనేది ఎవరికైనా చేంజ్ అవుతూ ఉంటుంది గదా! అమ్మాయిలకి. ఇంకా పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి, సర్జరీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా విపరీతంగా ఒళ్ళైతే వచ్చేసింది. ఇంకిట్లా కాదు అనేసి డెసిషన్ అయితే తీసుకున్నాను. ఇంకా మనకి బరువు పెరిగిపోయిన తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ అది వచ్చేస్తాయండి అసలు. యాక్టివ్ అనిపించదు బాడీ. మెయిన్ అనేది మనకి రెగ్యులర్‌గా వస్తున్న పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతాయండి. మనకి మంత్లీ రావాల్సిన పీరియడ్స్ 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ కూడా అయిపోతుందనమాట ఇర్రెగ్యులర్‌గా. మనం ఒకవేళ హాస్పిటల్‌కెళ్ళినా డాక్టర్స్ ఇదే చెప్తారు. మనం ఉండే వెయిట్ కన్నా ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మనకి హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల రెగ్యులర్‌గా రావాల్సిన మంత్లీ పీరియడ్ అనేది 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి కూడా వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఓవర్ వెయిట్ అనమాట. మన హైట్‌కి తగ్గట్టు వెయిట్ ఉండకపోవడము, ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల మనకి పీరియడ్స్ అనేది మంత్లీ రాకుండా మనకి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. మనకి మెయిన్ అనేది రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తే మన లేడీస్ కొంచెం బాడీ అనేది యాక్టివ్‌గా ఉంటుందండి. లేదంటే కొంచెము హెల్త్ ఇష్యూస్ అనేది చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి గదా! బ్యాక్ పెయిన్ అనేది, స్టమక్ పెయిన్ అనేది అట్లాంటియన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా నేను దీనికోసమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని రెగ్యులర్ చేసుకునేదానికైనా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయానండి. డైట్ స్టార్ట్ చేద్దామనేసి ఇంక పట్టుదలగా అయితే నేను 4 మంత్స్ నుంచి అయితే కంటిన్యూగా చేస్తున్నాననమాట. మనకి డే 1 నుంచి అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి. మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా! హాట్ వాటర్ అయితే ఒక లీటర్ తాగేదానికైతే ట్రై చేయాలనమాట. స్టార్టింగ్‌లో అంటే లీటర్ తాగాలంటే కష్టమే అవుతుందిలెండి ఎవరికైనా కూడా. మనకి డే 1 అయితే ఒక గ్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక గ్లాస్ నుంచి 2 గ్లాసులు, 2 గ్లాసుల నుంచి 3 గ్లాసులు అట్లా పెంచుకుంటూ పోదాము. మనకి ప్లెయిన్ హాట్ వాటర్ అయినా తీసుకోవచ్చు. లేదంటే మనం నిమ్మరసం పిండుకున్న ఇంకా మంచిదండి. మనకి ప్యూర్ హనీ ఉండి, హనీ గూడా వేసుకున్నామంటే ఒక స్పూను ఇంకా మంచిదనమాట. మనకి ప్యూర్ హనీ కాకుండా కొంచెం కల్తీ హనీ అయితే అదైతే స్కిప్ చేసేయండి. దానివల్ల బెనిఫిట్స్ ఉండకపోగా అయి కొంచెం బెల్లం పాకంతో ప్రిపేర్ చేస్తారు కదా! అదైతే అంత మంచిది కాదులెండి. దాన్నైతే స్కిప్ చేసేసుకొని హ్యాపీగా ప్లెయిన్‌గా హాట్ వాటర్ తాగినా కూడా మనకి ఎంప్టీ స్టమక్‌తో మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుందండి. కొంచెము త్వరగా రెడ్యూస్ అవుతదనమాట ఫ్యాట్ అంతా కూడాను. మనకి చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి మార్నింగ్ వర్కౌట్స్ చేయడానికి అదంతా అవ్వదు కదండీ! స్కూల్‌కెళ్ళే టైము అవన్నీ చూసుకోవాలి కాబట్టి ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసేటట్టు ట్రై చేసుకున్నాము. ఎర్లీ మార్నింగు హాట్ వాటర్ అయితే తీసుకున్నాం కదా! మనం నిద్ర లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి మనకి ఈ మిల్ నట్స్‌తో చేసుకుంటాం కదా! మిల్ నట్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని దోసల్లాగా వేసుకొని 2 తీసుకోవచ్చు. లేదంటే 2 ఇడ్లీలాగా పెట్టుకోవచ్చు. లేదంటే ఓట్స్ రెసిపీ అట్లా చేసుకున్నా గూడా ఓట్స్ రెసిపీని యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే స్ప్రౌట్స్ మనకి డైలీ ఒకటి తినాలన్నా రొటీన్‌గా బోర్ కొడుతుంది గదా! ఒకరోజొచ్చేసి స్ప్రౌట్స్, ఒకరోజొచ్చేసి ఓట్స్‌తో రెసిపీ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నాం జావలాగా, ఒకరోజొచ్చేసి రాగి జావ, ఒకరోజు వెజిటబుల్ సలాడ్, ఒకరోజొచ్చేసి స్ప్రౌట్స్ అట్లాగా డే బై డే రోజు మార్చి రోజు అట్లా చేసుకుంటూ పోదాము. తర్వాత మనకి రెగ్యులర్‌గా దోస, ఇడ్లీ తినేవాళ్ళు కదా! ఒక్కసారిగా అలవాటు చేంజ్ చేసుకోవాలంటే కాదు గదా!
వీక్లీలో ట్వైస్ 2 ఇడ్లీ పెట్టేసుకొని తినేసేయొచ్చండి హ్యాపీగా. లేదనుకుంటే మిల్లెట్స్‌తో హ్యాపీగా ఇడ్లీ పెట్టుకున్నామంటే మనకి టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. హెల్త్‌కి కూడా అంతే మంచిదనమాట. మనకి ఇంక 11:00 అప్పుడు ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చండి. యాపిల్ కావచ్చు, లేదంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదా! ఈ సీజనల్ ఫ్రూట్స్‌తో మ్యాంగోస్ గాని, వాటర్ మిలన్ ఏవి వచ్చినా గూడా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడాను మంచిదండి. ఒక్క బనానా తప్పనించి. బనానా తిన్నామంటే హెల్త్‌కి మంచిదని కాదు. బనానా వెయిట్ గెయిన్ అయ్యేదానికి చాలా అంటే చాలా దోహదపడుతుందనమాట. అందుకోసం బనానా అయితే స్కిప్ చేసేద్దాము. బరువు పెరగాలనుకునే వాళ్ళు రోజుకో అరటిపండు తింటే చాలా మంచిది. అంటే మొత్తానికే బనానా తినకూడదని కాదు. ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువగా వారానికి 2, 3 తినేటట్టు చూసుకుంటే చాలు. అది మరీ అంటే వెయిట్ పెరిగేదానికే ఎక్కువ హెల్ప్ చేస్తదండి బనానా. అందుకోసం దాన్ని తగ్గించుకోమనైతే చెప్తున్నాననమాట. అంతకు మించి ఏం లేదు. అట్లాగా లేవనప్పుడు మనం ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇంక ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి బ్రౌన్ రైస్ తినే వాళ్ళ అలవాటుంటే బ్రౌన్ రైస్ అయితే చాలా మంచిదండి. నాకైతే బ్రౌన్ రైస్ తినే అలవాటు లేదు కాబట్టి వైట్ రైసే పెట్టుకుంటా అనమాట. వైట్ రైస్‌నే మనం ఎక్కువ క్వాంటిటీలో కాకుండా మీడియంగా కొంచెం ఒక కప్పుడు రైస్ పెట్టేసుకొని, కప్పుడు రైస్‌కి 2 కప్పులు మనము కప్పు రైస్‌కి 2 కప్పుల వరకు పప్పు కావచ్చు, మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా బాగా ఎక్కువ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఆకుకూర డైలీ కూడా మన డైట్‌లో ఉండేటట్టు ఉంచుకుంటే చాలా మంచిదండి. ఆకుకూరతో పప్పు కావచ్చు, ఫ్రై అనమాట. మనం వాటర్‌లో బాయిల్ చేసేసుకొని, ఒక స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా మంచిది. ఆకుకూర మన బాడీకి అందించడం కూడా చాలా మంచిదండి. ఆకుకూర పప్పు కావచ్చు, ఏదైనా మనం రైస్ ఒక కప్పు తీసుకుంటే 2 కప్పుల వరకు కర్రీ తినేటట్టు ఉండాలనమాట. మనకప్పుడు పొట్టనేది ఫుల్ అయిపోతుంది. ఆకలనేది అనిపిచ్చదండి. ఫుల్ అయిపోతుందనమాట. ఇంకా అక్కడికి మనకి లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక ఎగ్ ఉండేటట్టు చూసుకుంటే బాయిల్డ్ ఎగ్గు సరిపోతుంది. ఇంకా మనకి ఈవినింగు 4 అప్పుడు టీ, కాఫీలు తాగే వాళ్ళకి అలవాటు ఉంటుంది గదండీ! మనము అలా టీ, కాఫీలు తాగే వాళ్ళకి అలవాటున్నప్పుడు ఏం చేస్తారంటే గ్రీన్ టీ తాగేదానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నాకైతే అసలు టీ, కాఫీలు తాగే అలవాటే లేదు. అందుకోసం నేను ఈవినింగ్ టైంలో ఏం చేస్తానంటే ఏదైనా మనకి వేరుశెనగ ముద్ద అయి ఉంటాయి కదండీ! మనకి మంచి ప్రోటీన్ అనమాట. అట్లాంటివి తీసుకున్నామంటే మనకి తినాలనే క్రేవింగ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. వాటర్ ఎక్కువ తాగేదానికి ట్రై చేయండి. వాటర్ ఎక్కువ తాగేదానికి ట్రై చేస్తే చాలా మంచిదండి. బాడీ డీహైడ్రేట్‌కి గురి కాకుండా ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకుందాము. దానికి తోడుగా మనకేమైనా ఫ్రూట్ జ్యూస్‌లు అయినా తాగాలనుకున్నప్పుడు ఆ టైంలో 3:30, 4 లోపల తాగేసామంటే సరిపోతుందనమాట. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్‌లోకొచ్చేసి మనకి మిల్లెట్స్‌తో ఏయన్నా 2 దోస కావచ్చు, 2 ఇడ్లీ లేదంటే 2 రోటీ అట్లా చేసేసుకొని హ్యాపీగా కర్రీ పెట్టేసేసుకొని 7 లోపల డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చండి. మనకి మధ్యలో ఈవినింగ్ టైంలో 4:30, 5 లోపల చియా సీడ్స్ ఉంటాయి కదా! చియా సీడ్స్ మనము నానబెట్టేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు తీసుకున్నామంటే చియా సీడ్స్ చాలా మంచిదనమాట. అట్లాగా ఒకరోజొచ్చేసి మనకి ఎన్ని డ్రై నట్స్ ఉంటాయి గదా! ఎండు ఖర్జూరము, బాదం ఇవన్నీ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తీసేసుకొని తిన్నా కూడా మంచిదండి. రెగ్యులర్‌గా ఒకటే కాకుండా టైమ్ టేబుల్ లాగా రాసుకొని సోమవారం ఇట్లాగా ఇది తిందాం, మంగళవారం ఇది తిందామని ప్లాన్ చేసుకున్నామంటే చాలా మంచిది. మనం ఫుడ్ కంట్రోల్‌లో పెట్టుకునే దాంతో పాటు వర్కౌట్స్ అయితే మెయిన్ అండి అసలు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం డైట్ ఎంత కంపల్సరీ ఫాలో అవుతామో, వాకింగ్ గానివ్వండి, చిన్న చిన్న వర్కౌట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మనకి వర్కౌట్స్ చేసుకోవడానికి కుదరదు అనుకున్నప్పుడు వాకింగ్ అనేది డైలీ కూడా 1 అవర్ ముఖ్యమండి. 1 అవర్ కాకపోయినా 45 మినిట్స్ అయితే డెఫినెట్‌గా చేయాలి. మనం 45 మినిట్స్ కానీ చేయగలామంటే చాలా మంచిదండి. ఎటు మనకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో అయితే కుదరదు. మార్నింగ్ టైంలో కుదరదు కాబట్టి మనం ఈవినింగ్ టైంలో చక్కగా ఏ టైంలో వెళ్తున్నామో అదే టైం డైలీ కంటిన్యూ అనమాట. మేమైతే రెగ్యులర్‌గా 5:40కి వెళ్ళిపోతామండి వాకింగ్‌కి. 5:40కి వెళ్ళిపోయి 6:40కి అంతా ఇంటికొచ్చేస్తాము. 5:40కి వెళ్ళిపోయేసి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి షటిల్ ఆడతామనమాట. రెగ్యులర్‌గా మనకి బాడీ అనేది మంచిగా మూవ్ అవుతూ ఉంటుందండి. ఇంట్లోనే కాకుండా కొంచెము బాగా నేచర్‌లోకి వెళ్ళేసి చక్కగా నడిచేసి కాసేపు షటిల్ అయి ఆడామంటే బాడీ అనేది బాగా కదులుతూ ఉంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుందనమాట. మనం ఒక్కరోజు, 2 రోజులు చేయడం కాదు కదండీ! అది కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలనమాట. మనకేదైనా రిజల్ట్ రావాలి అనంటే ఒక రోజుతో, 2 రోజులతో, ఒక నెలతో అయితే కాదండి. మనము కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలనమాట. ఫుడ్ చూసుకుంటూ
మనం ఇట్లా వర్కౌట్స్ వాకింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎప్పుడు చేస్తామో మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను కంటిన్యూగా 3½ మంత్ 4 మంత్స్ నుంచి చేస్తున్నా కాబట్టి 75 నుంచి 67కి అయితే రాగలిగాననమాట. చూడండి హెల్తీగా మనం ఎక్కడ మళ్ళీ కడుపు మార్చుకునిందేం లేదు. చక్కగా ఉదయాన్నే తింటూ మధ్యాహ్నం అంటే లిమిటెడ్‌గా ఫుడ్ అనేది లిమిటెడ్‌గా తీసుకుంటూ ఆఫ్టర్‌నూన్ తీసుకుంటూ ఆయిల్ అనేది అన్ని కర్రీస్‌లో కూడా కొంచెం అనేది తగ్గించుకుంటే బాగుంటుంది. ఆఫ్టర్‌నూన్ తింటూ ఈవినింగ్ టైమ్ టు టైమ్ 7:30 లోపల తినేస్తూ తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు వాక్ చేసుకున్నామంటే చాలా మంచిదండి. ఈజీగా రెడ్యూస్ అవ్వచ్చు. మనకి స్టార్టింగ్‌లో అయితే వాకింగ్ అయ్యి అలవాటు లేని వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఒక 1 వీక్ గాని చేశామంటే అదే టైంకి మనకి వాకింగ్ టైం అయింది గదా! వెళ్దాము, వెళ్తే బావుంటుందనేసి మన మైండ్‌లోకి వచ్చేస్తుందనమాట. మనం ఫుడ్ గూడా హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేశామంటే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి అసలు. హెల్త్‌కి చాలా మంచిదనమాట. రెగ్యులర్‌గా ఇటువంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. మనము మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనము డైటింగ్ చేసి వెయిట్ లాస్ అవ్వాలి అని ఎప్పుడు ఫిక్స్ అవుతామో అప్పుడు బయట ఫుడ్ అనేది పూర్తిగా తగ్గిచ్చేసేయాలి. పూర్తిగా ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడే మనకి ఇంట్లో హోమ్ ఫుడ్ తింటూ చక్కగా తగ్గొచ్చండి. బయట ఫుడ్ అనేది లైక్ ఈ పిజ్జా, బర్గరు, బ్రెడ్డు ఇట్లాంటియన్నీ పానీపూరి అయన్నీ పూర్తిగా క్లోజ్ చేసేయాలి. ఎప్పుడో 2 మంత్స్‌కి, 3 మంత్స్ కంటే ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు నెలకొకసారి అంటే కానీ రెగ్యులర్‌గా తింటూ ఉంటాం కదా! రెగ్యులర్‌గా తినేవాళ్ళైతే పూర్తిగా వాటినైతే ఆఫ్ చేసేసుకోవాలి. అంత మంచిది కాదు. ఏదైనా అకేషన్ వైస్ అట్లాగా బయట ఫుడ్ అయితే తీసుకోవచ్చు. కానీ రెగ్యులర్‌గా వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారు రిపీటెడ్‌గా హీట్ చేస్తూ ఉంటారు. అది ఆయిల్ తినడం అంత మంచిది కాదు. క్యాన్సర్‌కి హానికరం అన్నట్టు. అసలు తినకూడదండి. ఆయిల్ చూస్తే అసలు తినలేము కానివ్వండి. బండి మీద అయి చేస్తూ ఉంటారు కదా! మనం ఇంట్లోనే హ్యాపీగా ఏదైనా మంత్లీ వన్స్ ఏదైనా బజ్జీ అట్లాంటివి కావాలన్నప్పుడు చేసుకొని 1, 2 తిన్నామంటే అదేం కాదు. మనం ఇంట్లో హోమ్ ఫుడ్‌గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి హ్యాపీగా, హెల్తీగా తినేసేయొచ్చు. ఇట్లాగా ఒకరు చెప్తే ఇంట్రెస్ట్ అనేది రాదండి. మనకి రావాలనమాట. మనకి మనం ఎప్పుడు డిసైడ్ అవ్వగలుగుతామో, అప్పుడు హ్యాపీగా మనము స్టెప్ అయితే వేయగలుగుతాము. ఒకరు చెప్పి బలవంతంగా చేయాలి అనంటే అది కాదు. కంటిన్యూగా కంపల్సరీ రెగ్యులర్‌గా చేస్తేనే ఏదైనా మనకి రిజల్ట్ వస్తదనమాట. ఈరోజు కాకపోయినా రేపైనా మనం ఒకరోజు, 2 రోజులు చేసి, ఒక వారం చేసి, ఒక 10 రోజులు చేసి, ఒక నెల చేసి, నేను వెయిట్ లాస్ అవ్వలేదు, నాకు రిజల్ట్ రాలేదంటే అది కుదరదు. కంటిన్యూగా ఒక 6 మంత్స్ వరకు చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనం దాన్నే కంటిన్యూ చేసుకోవాలి. తగ్గాం గదా అనేసి రిలాక్స్ అవ్వకుండా ఏది పడితే అది తినకుండా హ్యాపీగా దాన్నే మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. మనకు దేంట్లో అయినా కూడా అప్పటికప్పుడే గ్రోత్ రావాలంటే మనకు అప్పుడప్పుడే ఇమ్మీడియేట్‌లీ గ్రోత్ వచ్చేది హెల్త్‌కి కూడా అంత మంచిది కాదండి. హెల్తీగా నిదానంగా తగ్గామంటే అది స్టాండర్డ్‌గా ఉంటుందనమాట. లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. దాన్నే మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి ఏదైనా కావచ్చు, ఏ డిపార్ట్మెంట్‌లో అయినా జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఒక యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కూడా అప్పటికప్పుడు మనం స్టార్ట్ చేసిన వెంటనే ఏది కూడా రిజల్ట్ రాదు. ఏవి కూడా ప్రమోషన్స్ రావు కదా! జాబ్ చేసే వాళ్ళకైనా. అట్లాగా ఏదైనా కూడా మనకి కొంచెం టైం అనేది పడుతుంది. కష్టపడ్డామంటే కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడో ఒక రోజు రాకుండా ఉండదండి అసలు. మెయిన్ హార్డ్ వర్క్ అయితే చేయాలండి. హార్డ్ వర్క్ చేస్తేనే మనకి ఏదైనా రిజల్ట్ అయితే వస్తుంది. నన్ను చూసైతే మా వారైతే ఆశ్చర్యపోతారు. "నువ్వేంటి ఇట్లా తినేదానివి నువ్వు ఇంత స్ట్రిక్ట్‌గా చేస్తున్నావు" అనేసి. ఏదైనా చేయాలనుకున్నప్పుడు స్ట్రిక్ట్‌గా చేస్తేనే కదా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. తను ఆశ్చర్యపోయే దాంట్లో కూడా ఒక విషయం ఉందండి. అందుకనే తను ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్‌నూన్ డిన్నర్ టైంలో నేను తినేది ఫుడ్డు నేను తినేస్తాననమాట. మళ్ళీ పిల్లలకి పెడతాను గదా! పిల్లలకి పెట్టిన తర్వాత ఇద్దరు గూడా మిగిలిచ్చేస్తారండి. మా వారు గూడా మిగిలిచ్చేస్తుంటారు. మిగిలింది వేస్ట్ చేయడం ఎందుకు అనేసి పిల్లలు మిగిలిచ్చింది, మా వారు మిగిలిచ్చేసింది అంతా కూడా నేనే తినేసేదాన్ని. పొట్టలో వేసేసుకునేదాన్ననమాట. వేస్ట్‌గా దాన్నెందుకు డస్ట్‌బిన్‌లో పడేయాలన్నట్టు. మనకి పొట్టుంది గదా! ఆ డస్ట్‌బిన్‌లోనే పడేసేదాన్ని. మిగిలిందంతా కూడాను పిల్లలు మిగిలిచ్చింది, మా వారు మిగిలిచ్చింది అంతా గూడా తింటూ ఉండేదాన్ననమాట. ఇంక మా వారు గూడా అంటారు, "ఇట్లాగేంది అంతా మిగిలిచ్చేసింది తింటున్నావు గదా!" అనంటే, "వేస్ట్ చేయడం ఎందుకు? వండింది మేము, మాకు తెలుస్తది" అని నేనైతే చెప్పేదాన్ని. అందుకోసం అన్నట్టు తను నేను ఇంత స్ట్రిక్ట్‌గా చేస్తుంటే అతనే ఆశ్చర్యపోతున్నారసలు. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు స్ట్రిక్ట్‌గానే చేయాలండి. అందుకోసం నేనిప్పుడు ఏదైనా కూడా లిమిటెడ్‌గా వంట చేయడము, ముందు పిల్లలకి పెట్టేసి, వాళ్ళ తర్వాత మిగిలిచ్చినా గానీ ఎక్కువగా పెట్టకుండా క్వాంటిటీ వాళ్ళు తినే క్వాంటిటీ కంటే కొంచెం తక్కువ పెట్టి తిన్న తర్వాత మళ్ళీ అడిగితే పెడుతున్నాననమాట. ఇన్‌కేస్ కొంచెం మిగిలిస్తే మనం తినేదానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతదన్నట్టు. ఊరికే ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు కదా! ఊరికే రాదు కదండీ!
అందుకోసం అన్నట్టు మనం చూసి తినాలండి. ఏ పూట ఎంత తింటున్నామా, మనం ఎంత వెయిట్ పెరుగుతున్నామా అనేసి చూసుకోకుండా తిన్నామంటే అసలు ఓవర్ వెయిట్ అయిపోతాము. ఓవర్ వెయిట్ అయిన తర్వాత ఒక్కసారి తగ్గాలంటే అది అయ్యే పని కాదండి అసలు. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా రకాలైతే వచ్చేస్తాయి. హెల్త్ డిసీజ్ అన్నీ కూడాను. అప్పుడు ఫేస్ చేసే కంటే కూడా ముందు జాగ్రత్త పడ్డామంటే అది చాలా మంచిది కదా! అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే కష్టం అంటే కష్టంతో పాటు మనం ఇష్టంగా చేశామంటే కష్టం అనేది అనిపిచ్చదండి మనకసలు. ఇష్టంగా చేశామంటే ఈజీగా తగ్గేసేయొచ్చు. మనమేం అంత కడుపు కట్టుకొని డైటింగ్‌లయితే చేయట్లేదు గదా! ఏ పూటకి ఆ పూట మనం తినే దాంట్లోనే క్వాంటిటీ తగ్గించుకుంటూ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం గాబట్టి వెయిట్ అనేది కొంచెం తగ్గుతుంది. మనం జంక్ ఫుడ్ అనేది పూర్తిగా ఎప్పుడు తగ్గిచ్చేస్తామో, హెల్తీ ఫుడ్ ఎప్పుడు తీసుకుంటామో, మన బాడీకి అందాల్సిన క్యాలరీస్ అన్నీ అందిస్తే హెల్తీగా, హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండేటట్టు తగ్గేసేయొచ్చండి. చూసారు కదా! 3½ మంత్‌లో 75-65, 7కొచ్చానంటే అంత ఈజీగా అది హెల్తీగా ఫుడ్ చూసుకుంటూ తినడం అసలు. మనం ఏది పడితే అది తినేస్తూ మరీ అంత గట్టిగా కఠినంగా డైట్ చేసినా కూడా కళ్ళు తిరగడం, నీరసం రావడం, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా! ఇదండి నా వెయిట్ లాస్ జర్నీ అయితే. చూసారు కదా! సింపుల్‌గా ఎవరమైనా కూడా చేసేయొచ్చండి. హ్యాపీగా ఓపికతో చేయాలి మనము. రిజల్ట్ అనేది ఆశించాలి. మనం అసలు స్ట్రిక్ట్‌గా చేయాలండి. కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా చేసి ఫలితం అనేది ఆశించామంటే డెఫినెట్‌గా వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు డెఫినెట్‌గా దాంట్లో డౌటే లేదసలు. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో అయితే షేర్ చేసుకున్నానండి. నా వెయిట్ లాస్ జర్నీ హెల్తీగా నేను ఎలా తగ్గానో, ఇంకా ఫర్దర్‌గా కూడా నా టార్గెట్ ఇంకా 2, 3 కేజెస్ అనేది తగ్గాలనేది నా టార్గెట్ అన్నమాట. ఇంకా టార్గెట్‌కి కూడా నేనైతే రీచ్ అవుతాను. ఐ హోప్ నేను చెప్పిన అన్ని చిన్న చిన్న టిప్స్‌తో హోమ్లీగా అయితే తగ్గేసేయొచ్చండి. ఈజీగా తగ్గేసేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చుద్దని డెఫినెట్‌గా అనుకుంటున్నాను. మన వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతో పాటు హైప్ అయితే ఇవ్వండి మన వీడియోకి. హైప్ ఇచ్చారంటే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందండి. మనకి కొత్తగా యూట్యూబ్‌లో అయితే మన వీడియోకి హైప్ ఇచ్చే కొత్తగా విధానం అయితే వచ్చేసిందనమాట. అంటే మనకి కామెంట్ చేస్తాం గదండీ! మన వీడియో నచ్చిన కాడ చాలా బాగుంది, సూపరు, నైసు అని కామెంట్ చేస్తాం గదా! కామెంట్ పక్కన హైప్ అనే ఆప్షన్ గూడా వచ్చిందనమాట. కొత్తగా వచ్చింది. మనం హైప్‌కి దాని కింద మనం నంబర్స్ అనేది యాడ్ చేశామంటే మనకిష్టం వచ్చిన నంబర్స్ పాయింట్స్ అన్నట్టు. పాయింట్స్ యాడ్ చేశామంటే అది ఇంకొంతమందికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నట్టు. అట్లాగా హైప్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి.